నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన షెఫ్ లో ఒకసారి కొత్త సూపర్ డూపర్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది సాయిశ్రీ. సో లెట్స్ వెల్కమ్ సాయిశ్రీ. అగరొత్తుల కురులే ఒలగా విసిరేసావే, కనికట్టుల చూపులు జల్లి పోతున్నావే. హాయ్ సాయిశ్రీ. హాయ్. అరే క్యూట్ గా ఉన్నావు తెలుసా నువ్వు. ఎలా రోజు క్యూట్నెస్ నథింగ్ లైక్ దట్. మరి ఏం తింటావు రోజు? నార్మల్. సో సాయిశ్రీ ఏం చేస్తుంటావు? ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ రీసెర్చ్ అసోసియేట్. అంటే ఏం చేస్తారు మీరు? ఇంకా రీసెర్చింగ్ ప్లాంట్స్ మీద ఉంటుంది మొత్తం. అంటే మొక్కలు గురించి అంటే బాటనీ సబ్జెక్ట్ అది. అంటే బాటనీలో సైంటిఫిక్ నేమ్స్ అన్ని చాలా కష్టంగా ఉంటాయి అబ్బా. ఎలా గుర్తుపెట్టుకుంటారు మీరు? అలా అంతే. ఇట్లా డేస్ అంతా బిజీ గుర్తు. ఫ్రీ టైంలో ఏం చేస్తాను? షాపింగ్. మొక్కలు కొనుక్కుంటా. నో 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 అలా ఏం లేదు. బాగా షాపింగ్ పిచ్చి బాగుంది నాకు. వచ్చిన శాలరీ మొత్తం షాపింగ్ ఎక్స్పెక్ట్ చేశా. ఇంకేం చేస్తుంటావు షాపింగ్ కాకుండా? డాన్సింగ్ చాలా ఇష్టం. ఎన్ని వెరైటీ ఆఫ్ డాన్సెస్ చేస్తావు నువ్వు? వెస్టర్న్. నా కోసం ఏ రెసిపీ చేయబోతున్నావు? జామున్ దహీ పాపిడి. జామున్ దహీ పాపిడియా? నేను దహీ పాపిడి విన్నా కానీ జామున్ దహీ పాపిడి ఏంట్రా? డిఫరెంట్గా ఉందా? రీసెర్చ్ ల్యాబ్ లో చెట్ల మీద నుంచి కోసుకొచ్చావేంటి జామున్? లైక్ థింక్ చేశాను, అలా వర్కౌట్ అయ్యింది. నేను ఎప్పుడు ఫ్రూట్ ని ఇంకా ఈ చాట్ని ఇలా మిక్స్ చేయడం చూడలేదు. షూర్ గా బాగుంటుందా? తింటారు కదా, మీకే తెలుస్తుంది. నో నో మీరే తింటారు కదా, మీకే తెలుస్తుంది. ఓకే, నువ్వు గ్యారంటీ ఇచ్చాక నేను లేట్ చేసేది లేదు. మరి లేట్ చేయకుండా ఇవాల్టి రెసిపీ జామున్ దహీ పాపిడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. జామున్ దహీ పాపిడికి కావాల్సిన పదార్థాలు: పాపిడి, పెరుగు, పంచదార, నేరేడు పండు కలిపి చేసిన పేస్ట్, ఉప్పు, చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన ఆలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, సేవ్. జామున్ దహీ పాపిడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి ఫస్ట్? దీంట్లోకి ఫస్ట్ ఉడికిచ్చిన ఆలు. అంత డౌట్ ఏంట్రా? ఇంగ్లీష్లో చెప్పాలా తెలుగులో చెప్పాలని ఆలోచిస్తున్నా. ఓహో, ఇప్పుడు సైంటిఫిక్ నేమ్ ఏంటి చెప్తాను. దీన్నా సోలనం ట్యూబరోసం. సోలనం ట్యూబరోసం. సోలనం ట్యూబరోసం. ఓ, పొటాటో సైంటిఫిక్ నేమ్ సోలనం ట్యూబరోసం. ఆనియన్స్, టమాటోస్, సాల్ట్, నెక్స్ట్ చాట్ మసాలా, నెక్స్ట్ మిక్సింగ్. ఎస్. కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు ఫర్ టేస్ట్ పర్పస్. ఓకే. ఓకే, ఇప్పుడు కొత్తిమీర ఎట్లయినా ఆకే కదా, దీన్ని ఏంటి చెప్పు సైంటిఫిక్ నేమ్? కొరియాండర్. కొరియాండర్ కాదు, సైంటిఫిక్ నేమ్. అంటే స్టార్టింగ్ కొరియాండర్, తర్వాత స్పీషీస్ గుర్తులేదు. కాదు, లాస్ట్కి నన్ను ఈరోజు ఏమో చేయాలని ఫిక్స్ అయిపోయినావు బాగా గట్టిగా. అంటే నేను బాటనీలో చదువుకునేటప్పుడు నరకంగా అనిపించింది. మాకు అప్పుడు కనిపించింది, అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది. నేను ఆ దెబ్బతోనే పారిపోయా బాటనీ వైపు వెళ్ళకుండా. కానీ నువ్వు ధైర్యంగా అటు వెళ్ళావు కదా, అందుకని టెస్ట్ చేస్తున్నాను. ఓహో, అక్కడ టెస్టింగ్ లేదు, ఇక్కడ టెస్టింగ్ ఉందన్నమాట. అంతేగా మరి. ఇది మిక్సింగ్ అయిపోయింది, అటు పక్కన పెట్టేసి. ఓకే. నేరేడు పళ్ళని పేస్ట్ చేసుకున్నాం షుగర్ వేసుకొని. ఓ, ఫుల్ పేస్టా? నైస్. నెక్స్ట్ కర్డ్, చాట్ మసాలా, సాల్ట్. ఓకే. కొంచెం సాల్ట్. దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఎస్.
మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకోవాలి. సో నువ్వు మిగతా ప్రాసెస్ చేసే లోపల ఇన్న నుంచి కుకింగ్ మీదే ఉంది కాన్సన్ట్రేషన్ మొత్తం. కొంచెం ఇక్కడ కూడా మాట్లాడాలిరా. అవునా? చెప్పు, నువ్వు అసలు ఆఫీస్లో బోర్ కొడితే ఏం చేస్తావు? అలా ఆకుల మధ్యలో అంటే ధ్యానం చేస్తాను అంటే మాదంతా ల్యాబ్, సో ప్లాన్స్ అలా ఏం ఉండవు. జస్ట్ లీవ్స్ మాత్రమే మన దగ్గరకు వస్తాయి అంతే. అంతేనా? అంతే. మీరు వెళ్ళి ఏరుకుని అలా ఏం లేదు. చెప్పు, ఆఫీస్లో బోర్ కొడితే ఏం చేస్తావు? సాంగ్స్ ఉంటాయి, సాంగ్స్ వింటా ఉంటాం. ఫ్రెండ్స్ ఉన్నారు, మెయిన్ కొలీగ్స్ ఉన్నారు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ అనుష. కొలీగేనా? కొలీగ్. మరి ఎందుకు తీసుకురాలేదురా? తను ఆల్రెడీ డ్యూటీలో ఉంది. అయ్యో పాపం, తను అక్కడ కష్టంలో వదిలేసి ఇక్కడికి వచ్చి కుకింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నావా? అంటే ఒకసారి నా చేతి వంట తిని మీకు రుచి చూపిద్దామని వచ్చా. అంటే ముందు నాకు పెట్టి నేను ఉంటానో లేదో చూసి అప్పుడు తనకు పెడదామని. ఇది కూడా రీసెర్చే కదా. దాన్ని ఇట్లా వాడుకుంటారని నేను మాత్రం ఎప్పుడు అనుకోలేదు. అయ్యో రా, ఏం స్వీట్ మరి అంత ఘోరంగా ఉంటుందా నా వంటకం? తిన్న తర్వాత అన్న చెప్పచ్చుగా. సరే ఓకే, అప్పటి వరకు టైం ఇస్తా. ఓకే, సాంగ్స్ వింటా అన్నావు కదా, ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ వింటావు? మెలోడీ సాంగ్స్. నీకు ఛాలెంజ్, ఇప్పుడు నువ్వు పాట పాడతావా లేకపోతే ఇంకొక 3-4 సైంటిఫిక్ నేమ్స్ చెప్తావా? అమ్మో, అట్లయితే ఏదో ఒకటి వదిలేటట్లేవు కదా. అసలా ఏదో ఒకటి చెప్పాల్సిందే. బెటర్ రీసెర్చింగ్ సైడ్ పోవడమే బెస్ట్. స్టార్ట్ చేయి. ఓకే, నీ ఇష్టం, ఏవైనా 3. ఏవైనా. ఓకే, మెయిజ్, మొక్కజొన్న. దాన్ని రీసెర్చింగ్ నేమ్ వచ్చి జియా మైజ్ అంటారు. జియా మేజ్. జియా మేజ్. జియా ఎవరు? మేజ్ ని అడగాలి, మొక్కజొన్నని అడగాలి. ఇట్స్ సైంటిఫిక్ నేమ్. ఓకే, సో మొక్కజొన్న సైంటిఫిక్ నేమ్ జియా మేజ్. నైస్. నెక్స్ట్ రైస్, మనం తింటుంటాం అన్నం. ఒరైజా సటైవా. ఒరైజా సటైవా. అబ్బో, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ సర్వింగ్ ప్లేట్ తీసుకోవాలి. ఫస్ట్ పాపడ్స్ తీసుకోవాలి. ఓకే, మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పొటాటో మిక్చర్ని ఫస్ట్ సర్వ్ చేయాలి. ఇంతకుముందు మనం నేరేడు పళ్ళతో పేస్ట్ చేసుకున్నాం, కర్డ్ మిక్స్ చేసుకొని. దాన్ని కూడా ఇలానే మనం పెట్టుకోవాలి. మిక్చర్ సేవ్. నెక్స్ట్ కొత్తిమీర. అయిపోయింది. ఎంత హాయిగా ఉందో. థ్యాంక్ యూ. సో ఫైనలీ జామున్ దహీ పాప్డీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా జామున్ దహీ పాప్డీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. జామున్ దహీ పాప్డీకి కావాల్సిన పదార్థాలు: పాప్డీ, పెరుగు, పంచదార, నేరేడు పండు కలిపి చేసిన పేస్ట్, ఉప్పు, చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన ఆలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, సేవ్. జామున్ దహీ పాప్డీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించి కట్ చేసుకున్న ఆలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉప్పు, చాట్ మసాలా, కొత్తిమీర వేసి కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పంచదార, నేరేడు పండు కలిపి చేసిన పేస్ట్, పెరుగు, చాట్ మసాలా, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకుని అందులో పాపడీస్ ని అరేంజ్ చేసుకుని దాని మీద మనం తయారు చేసుకున్న ఆలు మిక్చర్ ని వేసి దాని మీద నేరేడు పండు పేస్ట్, సేవ్, కొత్తిమీర కూడా వేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ జామున్ దహీ పాప్డీ రెడీ. జామున్ దహీ పాప్డీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేసారు కదా. అండ్ అలాగే ఇప్పుడు నువ్వు చేసిన రెసిపీ టేస్ట్ చేసేది. ఓకే,
సూపర్ యమ్మీగా ఉంది. అంటే జామున్ ఫ్లేవర్తో నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు కాబట్టి ఈ ఫ్లేవర్ చాలా బాగుంది. అండ్ నార్మల్గా చాట్ అనగానే స్పైసీ ఇలా అనుకుంటాం, కానీ స్పైస్ తక్కువ ఉన్నా కానీ ఇలా అమేజింగ్గా ఉంది. సింపుల్ అండ్ క్విక్ రెసిపీ. మరి లేట్ ఎందుకు, ఈ సీజనల్ చాట్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, చక్కగా ఒక సీజనల్ రెసిపీ నేర్పించావు. థ్యాంక్ యూ. బాయ్. చూసారు కదా సాయి శ్రీ చేసిన జామున్ దహీ పాప్డి ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, చాట్ లవర్స్ అందరు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.